హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మసాలా మినప గారెలండి. ఈరోజు చాలా బాగుంటాయి. ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు అందరికీ చెప్తాను చూడండి. ఇది మినపప్పు అండి, పొట్టు మినపప్పు. నేను పొట్టు మినపప్పు తీసుకుని ఒక గ్లాస్ అండి, ఒక పావు వరకు ఉన్నదండి. పావు అంటే ఒక 300 గ్రామ్స్ వరకు నేను ఇది నానబెట్టానండి. ఒక 6 అవర్స్ నానబెట్టాను. పొట్టంతా తీసేసి కడిగేసానండి. దీంట్లోకి కావాల్సిన ఏంటంటే ఆనియన్ అండి, ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నానండి, కరివేపాకు, కొత్తిమీర అండి, కొంచెము అల్లము, ఎల్లుల్లిపాయ రేకలండి, వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్నానండి, కొంచెం ధనియాలు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నానండి, దాంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది, మీరు అందరూ కూడా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలని అంటే ఫస్ట్ నేను ఆయిల్ పెట్టేసి ఇవన్నీ కూడా ఆయిల్ కాగుతూ ఉంటుందండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి, ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ కాగుతూ ఉంటుంది. తర్వాత మనం అదంతా కూడా గ్రైండ్ చేసుకుని స్టార్ట్ చేసేద్దామండి. ఆయిల్ నేను సిమ్లో పెట్టుకుంటాను. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఆయిల్ కాగుతూ ఉంటుందండి, నేను తక్కువలో పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే జార్లో వేసి ఫస్ట్ ఏం చేస్తానంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. చెప్పే కదా మీకు, అల్లము ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ మీకు తొక్క ఒలిసేసానండి. ఇదేనండి అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నా. ప్లస్ ధనియాలండి, కొంచెం ధనియాలు వేస్తున్నా. ఒక 2 మిర్చి అండి, కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి, ఇట్లాగా ఇది చేస్తున్నా. ఒక 2 మిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా 2 ఇట్లాగా మజ్జిగ తుంచి వేస్తానండి. వేసేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేస్తున్నానండి. కొంచెం సరిపడగా వేసేస్తున్నాను. చూడండి, కొద్దిగానే, ఎక్కువేం పట్టలేదండి. కొంచెం ఒక హాఫ్ స్పూను వేస్తానండి, 1/2 చెంచా వేసానండి. దీన్ని ఇప్పుడు మనం కచ్చబచ్చ గ్రైండ్ చేసుకుని తీసేసుకోవాలండి. తీసేసుకుని తర్వాత పప్పు వేసుకోవాలి. ఇదిగోనండి మసాలా చెప్పాను కదండి, ఇది మరి మెత్తగా చేయకూడదండి, కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పప్పు అస్సలు వాటర్ ఉండకూడదండి, మెత్తగా కాకుండా కచ్చబచ్చ రుబ్బాలండి. ఇంతేనండి, ఒక రౌండ్లో నేను వేసే మిక్సీలో ఒకసారి వేసానండి. ఎందుకంటే మనం తక్కువగా నానబెట్టుకున్నాం కదండి, ఒక గ్లాసే కదా, అందుకని 1 టైం నేను రుబ్బానండి. కచ్చబచ్చ రుబ్బుకున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదండి, కొంచెం తీసేసి పక్క పెట్టుకున్నానండి మినపప్పు. అది వేసేస్తాను. ఇది మసాలా చెప్పా కదండి, ఫస్ట్లో మనం చూపించాను కదండి, ఇది కచ్చబచ్చ రుబ్బే కదా, ఇది కూడా వేసేస్తానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండి, ఇది కూడా కట్ చేసి పెట్టుకున్న సన్నగా, ఈ తరుగు కూడా వేసానండి. తర్వాత ఉల్లి తరుగండి, ఉల్లిపాయ కూడా. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి దీనికి, అందుకనే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. పెద్ద ఆనియన్ తీసుకుని నేను ఇది బాగా కలపాలండి. బాగా కలిపేసి కరెక్ట్గా మంచిగా కలుపుకుంటే బాగుంటుందండి. ఇది ఇందులో తడి ఎక్కడ తగలలేదు కదండి, మనకు ఒక 2 డేస్ అన్నా ఉంటుందండి తినాలంటే. ఏమీ ఒక రోజులోనే పాడవదండి, ఒక 2 రోజులన్నా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా వాటరు తగలకుండా మనం చేసుకున్నాం కాబట్టి ఒక 1 or 2 డేస్ ఉంటుందండి, ఏం పాడవదు. ఇంతేనండి, కలిపినాక ఇంకా మనం వడలు వేసుకుంటామేనండి. వేసుకున్న జస్ట్ కొంచెం ఒక్కసారి ఇట్లాగా చెయ్యి ముంచి ఇట్లాగా అండి, ఇట్లా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసేసి ఒకసారి ఇక్కడ నేను ఒక కవర్ పెట్టుకున్నానండి. కవర్ కానీ క్లాత్ కానీ మీ ఇష్టం అండి. కొంచెం తడి చేసుకుని ఇట్లాగా కొంచెం పలచగానే వేసుకోవాలండి. మరీ తిక్కుగా ఉంటే, లావుగా ఉంటే ఉడకదండి, అందుకని కొంచెం పలచగా చేసుకోవాలి. ఆయిల్ కూడా కాగిందండి, నేను వేస్తున్నా. ఇది మీడియంలోనే కుక్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి. అందుకని చెప్పేసి మీడియంలో మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం పలచగా చేసుకోవాలి, చెప్పాను కదండి, రౌండ్గా చేసుకుని కొంచెం పలచగా చేసుకుని మనం వేసుకోవాలండి. మనం మసాలా వడ అంటే శనగపప్పుతో చేసుకుంటాం కదండి, కానీ శనగపప్పు కంటే ఇది ఇంకా బాగుంటుందండి. ఇది ఎందుకంటే పొట్టు మినపప్పు కదండి, కొంచెం ఇది బలం కూడానండి. మంచిగా పిల్లలు అది తింటే కొంచెం వాళ్ళకి చాలా స్ట్రెంత్గా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు చేసి పెట్టండి, చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఇది వెంటనే కలపకూడదండి, అతుక్కుపోతాయి. వెంటనే కలపకూడదండి, కొంచెం ఒక 2 నిమిషాలు అయితే అది
పచ్చిదనం పోతుందండి. అప్పుడు మనం కలపాలి, గరిటె పెట్టాలి. వెంటనే పెడితే కనుక అంటుకుపోతాయండి. కొంచెం చేతికి తడి తీసుకోవాలండి. చేతులకి తడి పెట్టుకుని జస్ట్ రౌండ్గా చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హైలో పెడితే పైన ఎగుతుంది కానీ లోపల కుక్ అవ్వదండి. అందుకని కొంచెం మీడియంలోనే పెట్టుకుని మీరు చేసుకోండి. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు కూడా వేపుకుంటే లోపలంతా కుక్ అవుతుందండి. దీనికి చట్నీలు ఏం అక్కర్లేదండి, ఎందుకంటే మనం అంతా కూడా అందులో మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కదండి. ఒట్టిగానే మనం తినేయచ్చండి. ఒకసారి చేసుకుని మీరు అందరూ కూడా మీ అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, వేగిపోయినాయి కదండి. స్టవ్ కూడా బంద్ చేస్తానండి, అయిపోయినాయండి. ఇంతేనండి, మసాలా మినప గారెలండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకసారి చేసుకుని తినండి, చాలా బాగుంటాయి. అయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.